సుసి నన్ను ఎంత గాఢంగా ప్రేమించిందో నాకు తెలుసు. తను ఎందుకు అలా అనిందో కూడా నాకు తెలుసు. నేను లేకుండా సుసి బతకలేదు. తను లేకుంటే నేను అంతే. మా ఇద్దరి మధ్య ఒక అందమైన అనుబంధం ఏర్పడింది. ట్రైన్ టైమింగ్ ఏంట్రా? 1:30 బెంగళూరు ఎక్స్ప్రెస్ బాలు కరెక్ట్ గా వచ్చేస్తుంది. గన్ టైం పావుతుందిరా. వీడేంటి అలా గుద్దేసేళ్తాడు? ఎంత స్పీడో చూసావా? వచ్చేది అబో 40 బిలో 40 తెలీదు. కాటికి కాళ్ళు చాపుకుని ఎవరైనా బాంబు వస్తే అప్పుడు తెలుస్తుంది. బాంబు కూడా ఫిగరే కదరా. ఎంకమ్మ మార్నింగ్ బాలు. బెంగళూరు ట్రైన్ వచ్చేసిందా సార్? బండి వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది. చెత్తనాయాలు కదా. తప్పుడు ఇన్ఫర్మేషన్ లే. మొహం చూడు. రే పాపరా అమ్మాయి. అసలు ఈ ఊరికి కొత్త. ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏంటో. బాలు ఏవన్ కంపార్ట్మెంట్ దగ్గర వెయిట్ చేయదా? నాకు వచ్చే కోపానికి మొహం పగిలిపోద్ది. ఆ అమ్మాయి కనుక మిస్ అయిందో ఇవాళ ఉందరం మీ అందరికి. ఆ పిల్ల ఎలా ఉంటుందో నీకైనా తెలుసా? నాకేం తెలుసురా, సేర్ చెప్పాడు కదా అని వచ్చాం. కనీసం ఫోటో కూడా ఇవ్వలేదు. ఏం చేయాలి? అయ్యో ఇప్పుడు ఎలా కనిపెట్టడం? సుసి సుసి అని కేకలేసుకుంటూ వెళ్ళు. ఆడపిల్ల పడకు. ఓకే దున్నపోతులా తెయ్యకు. లోపల ఉందేమో చూడు. సుసి ఇక్కడ వాళ్ళు ఉన్నారా? సుసి లోపల సుసి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇదిగో నా కత్తి. నేను చూసుకుంటాను. సుసి నమస్తే బాలన్న. ఏంటి ఇలా వచ్చావు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, నేను చూసుకుంటానులే. ఏంటండి నా షర్ట్ ఎందుకు పట్టుకున్నారు? నీ జేబులో పర్స్ ఉందేమో చూడు. లేదండి. వీడి జేబులో ఉంటుంది. అయ్యో అవును సెట్, మన వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. ఎలాగైనా కనిపెడతానులే. మొట్టమొదటిసారిగా సుసేన్ నేను అప్పుడే చూశాను. తనే సుసి అని నాకు అప్పుడు తెలియదు. కానీ తనే సుసి అయి ఉంటే బాగుండేదని నా మనసు కనిపించింది. సుసిని చూడగానే ఇన్నాళ్ళు నేను ఎదురు చూసింది ఈ అమ్మాయి కోసమేనా, ఈ క్షణం కోసమేనా అనిపించింది. తర్వాత నాకేమీ కనిపించలేదు. సుసి సుసి మాత్రమే కనిపించింది. తనే సుసి అయి ఉండాలని నా మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ దగ్గరికి వెళ్ళాను. నేనే సుసి అని చెప్పు, నేనే సుసి అని చెప్పు, నేనే సుసి అని చెప్పు. మీరు బాలు కదూ? సుసి ఇటువంటి నేను తీసుకొస్తాను. వదిలే, పర్వాలేదు. నన్ను ఎలా గుర్తుపట్టారు? సింపుల్. అంకుల్ ఫోన్ చేసి చెప్పారు నన్ను తీసుకెళ్ళడానికి బాలు అనే ఒక అతను వస్తారని. అతను ఎలా ఉంటారంటే ఒక చోట నిలబడకుండా హుషారుగా అటు ఇటు తిరుగుతూ చాలా ఫ్రెండ్లీగా, స్మార్ట్ గా, బయటికి బుద్ధిమంతుల్లా, లోపల ఫైర్ తో. ఓవరాల్ ఇమాజిన్ చేసుకుంటుంటే మీరే వచ్చారు. మీరే బాలు అంటారని మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. వచ్చేసారు. చివరిగా అంకుల్ ఓ మాట చెప్పారు, మీరు చాలా డీసెంట్ అని. భలే కనిపెట్టేశావు మావా. ఏంట్రా మావా సైలెంట్ గా వస్తున్నావు? పరువు తీకు సుసి నన్ను డీసెంట్ అనుకుంటుంది, అలాగే మెయింటైన్ చేయాలి. అందుకని మెడ కూడా తిప్పకుండా మిలిటరీ వాళ్ళగా స్టిఫ్ గా రావాలా? మూసుకుంటారా? ఇలా చూడమ్మా, వీళ్ళ ఇంట్లో నేను డ్రైవర్ గా చేరినప్పటి నుండి వీళ్ళలో ఒక్కరు కూడా ఇంతవరకు నా బండి ఎక్కలేదు. పని చేయకుండానే జీతం తీసుకుంటున్నాను. నువ్వు వచ్చావు కదా, ఈ రోజు నా డ్రైవింగ్ పవర్ ఏంటో చూపిస్తాను. ఓకే, ఇది నేను వెనక పెడతాను, నువ్వు ముందు కూర్చో. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో సుసి. మరి మీరంతా? మేము బైక్ లో వస్తాం. అయితే నేను బైక్ లోనే వస్తాను. నేను ఎవరితో వెళ్ళాలి? లగేజ్ జాగ్రత్తగా తీసుకురా. నా కారు ఎప్పుడు మోక్షం దొరుకుతుందో. డీసెంట్ గా మెయింటైన్ చేయాలి కదా. బైక్ నడిపేటప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేయి. అంతేనా? అంతే. రే బాలు, ఓవర్ స్పీడ్ కాస్త తగ్గించమ్మా. ఇది బండ, ఎద్దుల బండ. వెళ్ళు 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 వెళ్ళు, నీ టైం బాగుంది. బండి నెట్టుకుంటూ వెళ్ళిన పెట్రోల్ మిగులుద్ది. ఎక్స్క్యూజ్ మీ, కాస్త దారిస్తే అలా వెళ్ళిపోతాను. ఎమర్జెన్సీ వాటిలో పుట్టావా? ఎందుకంటే తొందర పో. హలో అంకుల్, నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఐఎమ్ వెరీ సారీ, నేను గర్ల్స్ కి లిఫ్ట్ ఇచ్చిందే లేదు. అంకుల్ అంకుల్, ఈ ఒక్కసారి మీ పాలసీ మార్చుకోకూడదా? ఏమేమి చూసి సైకిల్ వెళ్తానంటున్నావు? మరేం చేయను, నువ్వు బైక్ నడుపుతున్నావు. ఎద్దులు బండి నయ్యం. ఎంత మాట అన్నావు? ఇప్పుడు చూడు.
నమస్తే అన్న. ఏంట్రా ఎగస్ట్రాల్ చేస్తున్నావా? ఒకటి వేసానంటే తెగుద్ది. వీళ్ళెవరో కత్తులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు మావా. బాయ్ నీకోసం ఎవరో వచ్చారు. చెప్పకపోతే పీక తెగుద్ది. మావా వీళ్ళకి ఏరియా గురించి తెలిసినట్లేదు. సొంత ఖర్చులతో సమాధి కట్టుకోకుండా మావా. ఎవడ్రా ఇక్కడ బాలు? సేటు రావయ్యా రా. ఆ రోజు ఎవరు లేకుండా చూసి కొట్టి వెళ్ళారు కదా. మర్యాదగా వెళ్ళు. బాలుకు తెలిసిందో రమ్మండ్రా తిరిగి నా కొడుకుని రమ్మండ్రా చూద్దాం. పిలవరా. ఆడి కోసం వచ్చావురా. పిలవరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎవడ్రా ఇక్కడ బాలు? హే బాలు ఎవరని బాలుని అడుగుతున్నా? సునామీ వస్తుందని తెలిసి శనక్కాయలు అమ్మడానికి వచ్చారే, వాళ్ళకి ఎంత కొవ్వు ఉండాలి. మన బాలు చేతికి సిక్కారు కదా, ఇక వాళ్ళగతే అదో గతే. వెళ్ళండి పని వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి పని చూసుకుంటారా వెళ్ళండి. వదిలేరా, దయచేసి వదిలేరా. గొప్పింటి పిల్లరా, నా మాట వినరా. గొడవ అయిపోతురా. రా రా కానీ రా. పొడి చేస్తాను రా. కానీ పొడి చేస్తాను. పొడవమంటుంటే సెట్ చూసి ఇంటికి తీసుకెళ్ళు. పోదమ్మా. నువ్వు వేగ దీ బాలు, నేను చూడాలి. చిలక్క చెప్పినట్టుగా చెప్పాను. ఎవరైనా వినిపించుకున్నారా? ఎత్తడయ్యారు కదరా. ఎందుకు అతని జోలికి వెళ్ళాలి? ఎందుకు తన్నులు తినాలి? ఏంటే ఇది? తగలకూడని చోట్ల తగులుంటే ఏమై ఉండేది? సరసు పసుపు నూరి పట్టువేయి. బయటరా. అవునయ్య గారు. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తుంటారు. రేపు కాలో చెయ్యబోయిందనుకో అంకాళమ్మ గుడి దగ్గర కూర్చొని బూస్టెత్తుకోవాలి. ఏమయ్యా, తినేది గుప్పెడన్నం. అది నిజాయితీగానే సంపాదించుకొని తినొచ్చు. అది వదిలేసి ఏమైనా తిన్నావా? రే బాలు, ఏంటన్నా? ఆ స్కూల్ పిల్లలకి భోజనం అది రెడీ అంకుల్. రాత్రి మీరు బాలుతో చెప్పినట్టు భోజనాలు, ఐస్ క్రీమ్లు అన్ని రెడీ. మీరేం వరి అవ్వద్దు. అరే చూసావటే, ఓసి దీని దుంప తెగ అన్ని పనులు తనే చేసినట్టు సీన్ మొత్తం మార్చేసిందే. నువ్వు స్వామీజీని చూడటానికి వెళ్తున్నావమ్మా? వెళ్ళరా. స్వామీజీ చాలా మహిమ గలవారు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. బాలు.